కొండా సురేఖ చిన్నారెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. గతంలో ఇచ్చిన నోటీసులకు కొండా సురేఖ సరైన వివరణ ఇవ్వని కారణంగా వేటు వేయడానికి హైకమాండ్ సిద్ధంగా ఉంది. ఏ క్షణమైనా పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఏ క్షణమైన ఆదేశాలు ఇవ్వనున్నట్టుగా సమాచారం. కమిటీ నివేదిక ఆధారంగా ఇద్దరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంపై ఏఐసీసీ నివేదిక తెప్పించుకుంది. దీంతో పార్టీకి నష్టం చేసే నేతలపై చర్యలు తప్పవంటూ ఏఐసీసీ సంకేతాలిచ్చింది. కొండా సురేఖ చిన్నారెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. గతంలో ఇచ్చిన నోటీసులకు కొండా సురేఖ సరైన వివరణ ఇవ్వని కారణంగా వేటు వేయడానికి హైకమాండ్ సిద్ధంగా ఉంది. ఏ క్షణమైనా పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఏ క్షణమైన ఆదేశాలు ఇవ్వనున్నట్టుగా సమాచారం. కమిటీ నివేదిక ఆధారంగా ఇద్దరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంపై ఏఐసీసీ ఇప్పటికే నివేదిక తెప్పించుకుంది. దీంతో పార్టీకి నష్టం చేసే నేతలపై చర్యలు తప్పవంటూ ఏఐసీసీ సంకేతాలు ఇచ్చింది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, చూసాం మొత్తంగా కూడా చిన్నారెడ్డిపై కొండా సురేఖపై ఒక నివేదిక సంబంధించి కూడా ఏఐసీసీ నివేదిక తెప్పించుకుంది. వాళ్లపైన వేటు తప్పదనే విధంగా కూడా వారం రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. సో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది కిరణ్? శివబిందు, తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి హైడ్రామా చోటు చేసుకుంటుంది. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి చిన్నారెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైందా అన్నట్టే, అంటే అవున సమాధానాలు వినిపిస్తున్నాయి. ఏ క్షణాన్నైనా ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఈ ఇద్దరు నేతల వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. గతంలో ఇచ్చినటువంటి నోటీసులకు మంత్రి కొండా సురేఖ ఇచ్చినటువంటి వివరంపై హైకమాండ్ అసంతృప్తిగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇక చిన్నారెడ్డి వ్యవహారం పైన పార్టీ అధిష్టాన నివేదిక తెప్పించుకున్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా ఇద్దరిపై చర్యలు తీసుకునేటువంటి దిశగా ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించేటువంటి నేతల విషయంలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కూడా ఇప్పటికే ఏఐసీసీ సంకేతాలు జారీ చేసినట్టు కూడా సమాచారం అంతా ఉంది. అయితే వేటు పార్టీ నుంచి సస్పెన్స్ వరకు వెళ్తుందా, లేదంటే మరేదైనా కఠిన చర్య వరకు తీసుకుంటారా అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ సంబంధించి ఆమె మంత్రి పదవి బర్తరఫ్ చేస్తారనేటువంటి ప్రచారం అయితే జరుగుతా ఉంది. నిజంగా మంత్రి పదవి బర్తరఫ్ చేస్తారా, లేదంటే ఆమెని నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సాగనంపుతారా అనేది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కాదు, పొలిటికల్ సర్కిల్లో కూడా కొంత హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు చిన్నారెడ్డి వ్యవహారం చూసుకున్నట్లయితే చిన్నారెడ్డి చాలా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన చాలా సార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేసినారు. కానీ ఇప్పుడు ఆయన పై నిజంగా చర్యలు తీసుకుంటారా, లేకుంటే వార్నింగ్ తోనే వదిలేస్తారా అనేది కూడా కొంత చర్చనాంశంగా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఓవైపు రోజు రోజుకు కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రజలకు సంబంధించి 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా వ్యతిరేకత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా సొంత పార్టీ నాయకులే ప్రభుత్వాన్ని విమర్శించడం, పార్టీని వ్యతిరేకించడం వంటి అంశాలను కూడా క్రమశిక్షణ కమిటీ కావచ్చు, పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ క్రమంలోనే సీనియర్ నేతలతో పాటు ఎవరైతే పార్టీ లైన్ దాటిన వారందరిపై కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఆ క్రమంలోనే మంత్రి కొండా సురేఖ కావచ్చు, సీనియర్ నాయకులు మాజీ మంత్రి అయినటువంటి చిన్నారెడ్డి పైన చర్యలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎస్, అంటే కిరణ్, ఇప్పటికీ మనం చూస్తాము కొన్ని అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా వివాదం జరిగినాక కొండా సురేఖ అటు వరంగల్లో కూడా పర్యటించడం, వనమహోత్సవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. ఇంకొకటి, చాలా వరకు కూడా బర్తరఫ్ చేయాలి సొంత నేతల నుంచే వ్యతిరేకత వస్తుంది. నిజంగా కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఒకవేళ పార్టీ క్రమశిక్షణ చర్యలు దాటే వారికి ఏదైనా ఒక పనిష్మెంట్ లాగా ఇప్పుడు ఏదైనా తీసుకుంటే ఇప్పుడు వరంగల్ రాజకీయాల్లో, వరంగల్ కాంగ్రెస్ లో కూడా అంటే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలు ఇది ఎంత ఇంపాక్ట్ అవుతుంది కిరణ్? వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరం అయితే రోజు రోజుకు పెరుగుతున్నట్టుగా కూడా అధిష్టానం అయితే భావిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి కూడా 2.5 సంవత్సరాలు కూడా దాటిపోయింది. అంటే 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా కొంత ప్రజల్లో అయితే వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునే క్రమంలో కూడా
అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు అమలు చేయాలనేటువంటి వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే పార్టీని క్రమశిక్షణతో పాటు పార్టీ వ్యతిరేకత కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నటువంటి నాయకులపై కూడా అధిష్టానం చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కొండా సురేఖ సంబంధించి కావచ్చు, మాజీ మంత్రి చిన్నారెడ్డి వ్యవహారం సంబంధించి కావచ్చు, ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం సంబంధించి కూడా హైకమాండ్ చాలా సీరియస్ గా పరిగణిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒకరికి వార్నింగ్ ఇస్తే మరొకరు మాట్లాడకుండా ఉంటారనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా ఇప్పుడు సోకాల్ నోటీసుల తర్వాత చర్యలు ఉంటాయని కూడా సంకేతాలు పంపుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్ గా అసమ్మతి స్వరానికి కూడా చెక్ పెట్టే ఆలోచనలో కూడా దూకుడు పెంచారు. రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కానీ మన సీఎం పైన కూడా చాలా వరకు కూడా విమర్శలు చేస్తున్నాయి. ఇంతవరకు అసలు ఎవరూ రాజగోపాల్ రెడ్డి పైన ఎటువంటి కంప్లైంట్స్ చేయలేదు. బట్ బీసీ నేత కాబట్టి కొండా సురేఖ పైన ఇలాంటి వివక్ష చూపుతున్నారు అన్నట్టుగా కూడా చాలా వరకు అటు బీసీ నేతల నుంచి కానీ విపక్షాల నుంచి ఇలాంటి విమర్శలు వచ్చాయి. కిరణ్, నిజంగా మీరు అన్నట్టు కూడా బీసీ నాయకులపైన చర్యలు తీసుకుంటున్నారు తప్ప కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పటికీ కూడా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేటువంటి విమర్శలు కూడా ఇప్పుడు వస్తా ఉన్నాయి. అయితే కొంతమంది బీసీ నేతలు కూడా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కేవలం కొండా సురేఖ పైనే, కొండా సురేఖ ఎక్కడ కూడా మాట్లాడదు, కానీ కొండా సుస్మిత మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. అంటే ఆమె మాట్లాడిన తర్వాత కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకులు మాట్లాడారు. అంటే కొండా సుస్మితకు అసలు పార్టీ సభ్యత్వమే లేదని, ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు కాదే అని కూడా వెల్లడించారు. మరి ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాదు అన్నప్పుడు వాళ్ళే ఆ పార్టీ నాయకులు చెప్తున్నప్పుడు కూడా కొండా సురేఖకు ఎందుకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు అనేటువంటి ఒక ప్రచారం కూడా సాగుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది బీసీ నాయకులు కూడా ఆమె కొండా సురేఖకు మద్దతు కూడా మాట్లాడడం జరిగింది. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వ తీరు కూడా తప్పుపడుతున్నప్పటికీ కూడా ఆయనకు ఎందుకు షోకాజ్ నోటీసులు ఇవ్వలేదనేటువంటి ఒక ప్రచారం అయితే సాగుతుంది. అంటే ఆయనకు నోటీసులు ఇస్తే గనక నిజంగా తర్వాత ఏం జరగబోతుంది, అగ్నిపర్వతం బద్దలవుతుంది అనేటువంటి ఒక ప్రచారం కూడా సాగుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇస్తే తేనె చుట్టలు కదిలినట్టే అంటూ కూడా చాలా కామెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఓ విధంగా భయపడుతున్నట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ వివక్ష చూపుతుందనేటువంటి ఒక ఆరోపణలు కూడా వెలువడుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా ఈ ఆరోపణలన్నీ కూడా కాంగ్రెస్ అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా, లేకుంటే కొండా సురేఖపై చర్యలు తీసుకుంటుందా అనేటువంటి కొంత విషయాలు అయితే కొంత సస్పెన్స్ గా మారిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కొండా సురేఖ చిన్నారెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైంది. గతంలో ఇచ్చిన నోటీసులకు కొండా సురేఖ సరైన వివరణ ఇవ్వకపోవడంతో వేటు వేయడానికి హైకమాండ్ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వనున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. మన కరెస్పాండెంట్ వరంగల్ నుంచి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, చూస్తాం సుస్మిత వ్యవహారం తర్వాత ఇవాళ వన మహోత్సవం కార్యక్రమంలో కూడా కొండా సురేఖ ఇంత జరుగుతుంది, మొత్తంగా కూడా సెంటర్ ఆఫ్ మొత్తంగా కేర్ ఆఫ్ ఆవిడే కాంట్రవర్సీ మాటలు ఇది గతంలో కూడా చూసాం. మొత్తంగా క్యాబినెట్ బహిష్కరణ, క్యాబినెట్ నుంచి బయటకు పంపాలంటే స్వత్త పార్టీ నేతల నుంచి విమర్శలు ఆవిడ ఇవన్నీ పక్కన పెట్టి ఆవిడ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అది ఏ విధంగా చూడాలి? నిజంగానే ఇప్పుడేమో ఏఐసిసి ఒక నివేదికను తెప్పించుకుంది, ఆవిడ్ని బయటికి పంపించాలనే ఉద్దేశం, క్యాబినెట్ నుంచి బయటికి పంపించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. నిజంగా అలా జరిగితే వరంగల్ కాంగ్రెస్ లో ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఎస్ హిమబిందు, రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించినటువంటి కొండా సుస్మిత పటేల్ వ్యాఖ్యల పైన ఇప్పటికే ఏఐసిసి కావచ్చు, పిసిసి క్రమశిక్షణ కమిటీ తుది నివేదికను తెప్పించుకుంది. అయితే సుస్మిత పటేల్ తో పాటు గతంలో ఇదే తరహాలో సొంత పార్టీ పైన అటు
అధిష్టానం పైన సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేస్తూ నిరసన గలం వినిపించినటువంటి చెన్నారెడ్డి, అదేవిధంగా మంత్రి కొండ సురేఖపై వేటుకైతే రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఆ నివేదికను పరిశీలించిన తర్వాత అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఈ రోజు సమావేశం అయిన తర్వాత అన్ని రాజకీయ సమీకరణాలు జరిగిన విషయాలపైన కులంకుశంగా చర్చించిన అనంతరమే ఈ యొక్క కమిటీ నివేదిక పైన చర్యలు ఉంటాయనేది కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అటు మల్లు రవి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి క్రమశిక్షణ కమిటీ చర్యల్లో భాగంగా మంత్రి కొండ సురేఖ కుమార్తె కొండ సుస్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డి పైన, పార్టీ పైన, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆ పార్టీకి అటు ప్రభుత్వానికి నష్టం చేకూరేలా ఉన్నాయనేది మాత్రం స్పష్టమైన నివేదికనైతే తయారు చేశారు. అయితే ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేల పైనే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఒకసారి ఆ ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరించారు. రెండోసారి తీరు మారకుండానే తన కూతురు కూడా అదే వ్యవహారికంగా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి పైనే ఈ యొక్క వ్యాఖ్యలు చేయడాన్ని అయితే పార్టీ కానీ క్రమశిక్షణ కమిటీ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అంతేకాకుండా అటు సీఎం ను, ప్రభుత్వాన్ని అనడము, సీఎం కుటుంబ సభ్యులను మాట్లాడడం పైన మాత్రం అటు సీఎం రేవంత్ రెడ్డి వర్గం కావచ్చు, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా ఆ కొండ సురేఖకు వ్యతిరేక వర్గంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా 18 మంది, సుమారు 6 ఎమ్మెల్సీలు అంతా కూడా ఏకగలంగా విప్పారు. ఖచ్చితంగా పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేకూరేలా కొండ సుస్మితా పటేల్ వ్యాఖ్యలకు నిరసనగా ఆ కొండ సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పేసి ముక్తకంఠంగా అటు పార్టీకి, ఏఐసిసికి, ఇటు పిసిసి క్రమశిక్షణ కమిటీకి వారంతా కూడా మీడియా ముఖంగా గాంధీ భవన్ వేదికగా చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే అటు మల్లు రవి ఆధ్వర్యంలో కమిటీ పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకుంది. ఆమె మాట్లాడిన వీడియో ఫుటేజ్లతో సహా అన్నింటినీ కూడా అటు ఏఐసిసి నేతలకు, ఇటు సీఎం కు, అటు వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఇచ్చిన నేపథ్యంలో ముగ్గురు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ రోజు లేదా రేపు ఈ యొక్క ముఖ్య నేతల సమావేశం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, అటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో భేటీ అయ్యి ఈ యొక్క చెన్నారెడ్డి విషయంలో కావచ్చు, ఇదే విధంగా ఇక్కడ కొండ సుస్మితా పటేల్ విషయంలో పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం అయితే అన్ని రాజకీయ సమీకరణాలు చూడనున్నారు హిమబిందు. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఒక ఫైర్ బ్రాండ్ గా ఒక బీసీ, అందులో మహిళా నేతగా పేరొందినటువంటి కొండ సురేఖపై నేరుగా వేటు వేస్తారా, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చేసిన దానికి వారిని పార్టీ నుంచి బహిష్కరించి మంత్రి సురేఖకు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే మంత్రి కొండ సురేఖ ఎక్కడ నేరుగా పార్టీని కానీ, సీఎం రేవంత్ రెడ్డిని కానీ నేరుగా ఆమె మాట్లాడలేదు కాబట్టికే తన కూతురు మాట్లాడిన మాటలకు నాకు ఆపాదించొద్దు, నాకు నోటీసులు ఇవ్వద్దంటూ కూడా పార్టీకి ఇప్పటికే నోటీసులు లేఖ రాయడమే కాకుండా నేరుగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కర్ణాటక మంగళూరుకు వెళ్లి నేరుగా ప్రత్యేక భేటీ అయ్యి తన పైన జరుగుతున్న కుట్రలకు అన్నిటికీ కూడా పూర్తి సాక్ష్యాధారాలను వారికి అందజేసిన నేపథ్యంలో అటు బీసీ మహిళా నేత, అందులో ఫైర్ బ్రాండ్, 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న మహిళా నేతను పార్టీ దూరం చేసుకుంటుందా, అందులో ప్రభుత్వం నుంచి ఉద్వాసన పలుకుతే వచ్చే రాజకీయ పరిణామాలేంటి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కావచ్చు, వాళ్ళ బల నిరూపణ విషయంలో కావచ్చు, ఇలాంటి పరిణామాలు ఉంటాయి. పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసిన తర్వాత చర్యలు ఉంటాయని అయితే తెలుస్తుంది. అయితే ఆ పిసిసికి ఇచ్చినటువంటి నివేదికలో మాత్రం వేటు వేయాలి అని కూడా క్రమశిక్షణ కమిటీ ఈ యొక్క ఇద్దరిపైన వేటు వేస్తేనే దారిలోకి వస్తుంది, ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది అనేది అయితే ఆ నివేదిక అందజేసినట్లు తెలుస్తుంది హిమబిందు. అంటే ముఖ్యంగా ప్రశాంత్, ఇక్కడ మనం కొన్ని అబ్జర్వ్ చేయాలి. అంటే సుస్మిత చేసిన మాటలకు నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ కూడా మొదటి నుంచి కూడా అవి తన అభిప్రాయం కావచ్చు అని కొండా సురేఖ చెప్పుకొస్తున్నారు. ఇంకొకటి, సొంత పార్టీ నేతల నుంచి మహిళా నేతలు కొంతమంది సుస్మితకి అసలు ఏం అధికారం ఉంది, ఆవిడ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకొని ఒక వ్యక్తి ఆవిడలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుంది అంటూ ఆ వెర్షన్ వినిపించారు. ఇక్కడే ఒక పాయింట్ వినిపిస్తోంది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తికి ఎలాగా షోకాస్ నోటీసులు కొండా సురేఖకు ఇస్తారు అంటున్నారు. నిజంగానే బీసీ నేత, మహిళా నేత, 5 సార్లు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు మంత్రి పదవిలో. బట్ ఈ క్షణంలో ఏఐసిసి ఒక నివేదిక తెప్పించుకొని తను ఆడని మాటలకు నిజంగా ఇప్పుడు ఏదైనా ఒకవేళ వేటు వేస్తే అంటే ఎటువంటి పరిణామాలు జరగబోయే ఛాన్స్ ఉంది ప్రశాంత్? ఎస్, సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యము, అదేవిధంగా ధిక్కార స్వరం ఎక్కువగా ఉంటుందనే ఒక నానుడి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో
అయితే కొండా సురేఖ కుటుంబ సభ్యులు చేసిన వ్యాఖ్యలు అయితే మొదటిసారి ఏం కాదు, గతంలో అనేక మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబ సభ్యులు కూడా నేరుగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అటు నల్గొండ రాజకీయాలు కావచ్చు, ఇటు ఆదిలాబాద్ రాజకీయాలు కావచ్చు, అటు మహబూబ్నగర్ రాజకీయాలలో గతంలో చోటు చేసుకున్న విషయాలన్నిటి కూడా పరిశీలిస్తే ఎవరిపైన వేటు వేయకుండా ఒక మహిళా మంత్రిపై వేటు వేస్తారా లేదా అనేది మాత్రము ఒక రాజకీయ ఉత్కంఠ అయితే చర్చ అయితే సాగుతుంది. అందులో ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ గా పేరున్నటువంటి కొండా సురేఖ పైన వేటు వేస్తే గతంలో అటు సీఎం పైన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పైన అనేక మంది కూడా నేరుగా వ్యాఖ్యలు చేశారు. డబ్బులు పెడితే నేను సీఎం అవుతానంటూ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను తిరుగుబాటు చేసి సీఎం ను గద్దె దించుతానంటూ కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేలే అనేక సందర్భాలలో వ్యాఖ్యలు చేశారు. ఎవరి భాగవతాలు ఏంటో బయట పెడతామంటూ కూడా మరికొందరు చేశారు. అయితే అటువంటి వ్యాఖ్యలు ఉన్న నేపథ్యంలో ఎప్పుడూ చర్యలు తీసుకొని పిసిసి క్రమశిక్షణ కమిటీ ఈ సందర్భంలో చెన్నారెడ్డి కొండా సురేఖ విషయంలో కనుక రాసిన రిపోర్ట్ ను చూసి కనుక చర్యలు తీసుకుంటే రాబో పరిణామాలు ఎలా ఉండనున్నాయి, ఆ గతంలో జరిగిన వాటికి కూడా ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్నించే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని విషయాలను ఆచితూచి వ్యవహరించాకే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే మొన్న జరిగిన ఎపిసోడ్ లో పూర్తిగా నేరుగా కొండా సుస్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డి పేరును, వారి కుటుంబ సభ్యుల పేర్లను చెబుతూ ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసింది. అయితే ఆమెకు పార్టీ సభ్యత్వం లేకున్నా ఆమె మంత్రి కొండా సురేఖ సొంత కూతురు. అదేవిధంగా ఆ రోజు కార్యక్రమం కూడా మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో కార్యక్రమంలోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆ కూతురు అదేవిధంగా కొండా సురేఖ జన్మదిన వేడుకలకు ఏర్పాటు చేసిన వేదిక పైన మాట్లాడాన్ని అయితే ఖచ్చితంగా కొండా సురేఖ బాధ్యత వహించాలని చెప్పేసి కూడా క్రమశిక్షణ కమిటీ నిర్ణయించినట్లయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వేటు వేస్తే తప్ప ఆ మిగతా నేతలు కావచ్చు, ఇటు ధిక్కార స్వరం కావచ్చు, అటు ఆ సొంత పార్టీలను ఉండి పక్క పార్టీతో పోవట్టు రాజకీయాలు చేసే వారందరికీ కూడా ఒక గుణపాఠం రావాలి అంటే ఎవరిపైన ఒకరిపైన వేటు వేయాల్సిందే అని చెప్పేసి అయితే అందుకే రాజకీయ సమీకరణాలు అన్ని చూసిన తర్వాతే అటు చెన్నారెడ్డి కావచ్చు, ఇటు బీసీ మహిళ కొండా సురేఖ అటు ఒక రెడ్డి వర్గం మీద ఒక బీసీ వర్గం మీద ఇద్దరిపైన వేటు వేస్తే కనుక ఎలాంటి ఇబ్బందులు రావు, లేకపోతే ఇద్దరికి కూడా పిలిచి వార్నింగ్ ఇచ్చి వదిలేసి ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసి అనే సయోధ్య ధోరణితో ముందుకు వెళ్తారా అనేది అయితే కొంత ఉత్కంఠ కొనసాగుతుంది ఈ మధ్య. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కొండా సురేఖ చిన్నారెడ్డిపై వేటుకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఇచ్చిన నోటీసులకు కొండా సురేఖ సరైన వివరణ ఇవ్వని కారణంగా వేటు వేయడానికి హైకమాండ్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఏ క్షణమైనా పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఏ క్షణమైన ఆదేశాలు ఇవ్వనున్నట్టుగా సమాచారం. కమిటీ నివేదిక ఆధారంగా ఇద్దరిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంపై ఏఐసీసీ నివేదిక తెప్పించుకుంది. దీంతో పార్టీకి నష్టం చేసే నేతలపై చర్యలు తప్పవంటూ ఏఐసీసీ సంకేతాలిచ్చింది. కొండా సురేఖ చిన్నారెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. గతంలో ఇచ్చిన నోటీసులకు కొండా సురేఖ సరైన వివరణ ఇవ్వని కారణంగా వేటు వేయడానికి హైకమాండ్ సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. ఏ క్షణమైనా పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఏ క్షణమైన ఆదేశాలు ఇవ్వనున్నట్టుగా సమాచారం. కమిటీ నివేదిక ఆధారంగా ఇద్దరిపైన చర్యలు తీసుకునే అవకాశం. ముఖ్యంగా కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంపై ఏఐసీసీ నివేదిక తెప్పించుకుంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ 3 రోజుల క్రితమే
హైకమాండ్ దగ్గరికి వెళ్లి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఏ విధంగా కూడా గాంధీ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ నష్టం చేకూర్చే విధంగా తాను ఎటువంటి మాట మాట్లాడలేదంటూ కొండా సురేఖ వివరణ ఇచ్చారు. బట్ అయినా కూడా ఏఐసిసి నుంచి ఆమెకు సరైన స్పందన రాలేదు, అసంతృప్తితో కూడా ఉన్నారు. కొంత ఈ విధంగా మాట్లాడడం పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడకూడదంటూ కూడా కొండా సురేఖకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏదైనా కూడా రాష్ట్ర పార్టీకి సంబంధించి అక్కడ వివరణ ఇచ్చుకోవాలంటూ కూడా హైకమాండ్ నుంచి ఆదేశం వచ్చింది. అయితే కొండా సురేఖ విషయంలో కూడా ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా 20 మంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇవాళ మనం చూసాము. ఇదంతా జరుగుతున్నా కూడా వరంగల్లోని వనమహోత్సవ కార్యక్రమంలో కూడా కొండా సురేఖ పాల్గొన్నారు. బట్ ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న దాన్ని బట్టి కూడా ఏ క్షణమైనా కూడా కొండా సురేఖ పైన చిన్నారెడ్డి పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. రైట్, మా కలీగ్ వంశీ న్యూస్ నుంచి సిద్ధంగా ఉన్నారు. వంశీ, ఎట్లా చూడాలి? మొత్తంగా కూడా ఒక వారం రోజులుగా కూడా ఇదే విషయం వ్యవహారం నడుస్తోంది. మొదటి నుంచి కూడా సొంత పార్టీకి అప్రదిష్ట పరంగా కూడా ఎవరు మాట్లాడినా కూడా లైన్ దాటి మాట్లాడితే ఉపేక్షించమంటూ కూడా అటు ఏఐసిసి చెప్తోంది. కొండా సురేఖ కూడా వివరణ ఇచ్చిన ప్రయత్నం చేసినా కూడా ఏఐసిసి ఒప్పుకోలేదు. రాష్ట్ర పార్టీకి మీరు ఏదైనా చెప్పుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. బట్ ఇప్పుడు కొండా సురేఖపై చిన్నారెడ్డిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా చర్యలకు సిద్ధమన్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. ఎట్లా చూడ, ఒకవేళ ఇదే జరిగితే కాంగ్రెస్ వరంగల్లో ఎటువంటి పరిణామాలకు దారితీయచ్చు? ఒకవైపు ఇవంతా జరుగుతున్నా కూడా ఏమీ పట్టనట్టుగా నిన్న కూడా కొండా సురేఖ జూమ్ మీటింగ్లో అధికారులతో మాట్లాడారు. తన పనులన్నీ తను చేసుకున్నారు. ఇవాళ కూడా వరంగల్లో వనమహోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. సో ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏం జరగబోతోంది? రైట్ బిందు, మీరు చెప్తున్నట్టుగా ఒక వారం నుంచి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో కొండా సురేఖ వ్యవహారం అవ్వచ్చు, చిన్నారెడ్డి వ్యవహారం అవ్వచ్చు హాట్ టాపిక్ అవుతుంది. ఓవైపు కొండా సురేఖపై వేటు వేసేందుకు అధిష్టానం సిద్ధమవుతున్నట్టుగానే సంకేతాలు అయితే వెలువడుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఖచ్చితంగా యాక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ఓవైపు రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో చాలా కీలక అంశాలకు సంబంధించి మాట్లాడతారు. కొండా సురేఖ వ్యవహారం గురించి మాట్లాడతారనుకుంటే ముఖ్యమంత్రి ఒకే ఒక మాటతో ముగించే ప్రయత్నం చేశారు. క్రమశిక్షణ కమిటీ ఉంది, క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది. క్రమశిక్షణ కమిటీకి లోబడే ఎవరైనా, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా క్రమశిక్షణ కమిటీ లోబడే నిర్ణయాలు తీసుకుంటారు. క్రమశిక్షణ కమిటీ చెప్పిందే శిరోధార్యం అవుతుందంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పారు. కొండా సురేఖ నోటీస్ జారీ చేసినప్పటికీ కూడా తను వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొదటిసారి వివరణ ఇచ్చాను, రెండోసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేని కలిసే ప్రయత్నం చేశారు. ఖర్గేతో ఒక సుదీర్ఘ చర్చ జరిపిన తర్వాత కూడా ఖర్గే కూడా రాష్ట్ర నాయకత్వంతోనే మాట్లాడుకోవాలి ఈ అంశం గురించి, ఇక్కడ ఏమీ లేదు, మీరు రాష్ట్ర నాయకత్వంతోనే సంప్రదింపులు చేసుకోవాలి, రాష్ట్ర నాయకత్వానికి వివరణ ఇవ్వాలంటూ కూడా చెప్పడంతో అక్కడ ఢిల్లీలో దారులు పూర్తిగా మూసాయని అనుకోవచ్చు. ఏ క్షణమైనా కొండా సురేఖపై వేటు వేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతుందన్న సమాచారం అయితే అందుతుంది. చూద్దాం నాటకీయ పరిణామాలు ఏ విధంగా మలుపులు తిరగబోతున్నాయి, ఏం జరగబోతుంది, తర్వాత కొండా సురేఖ స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి మాత్రం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్.